ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22న తిరుపతిలో జరిగే ప్రత్యేక హోదా సాధన బస్సు యాత్ర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారంటూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వారితోనే సాధ్యం. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. బీజేపీ ముగిసిన అధ్యాయం అంటుంది, ప్రాంతీయ పార్టీల చేత కాదు. ఇవ్వగలిగింది, ఇచ్చేటువంటి సంకల్పం ఉన్నది, ప్రజలు ఒప్పించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని సాకారం కావాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేయూత ఉండాలి. మళ్ళీ మన ప్రత్యేక హోదా రాదు, అతను ప్రధాని కావాలి అన్నప్పుడు మన ఓటు కాంగ్రెస్కు వేయాలి. ప్రతి ఆంధ్రుడు కూడా హస్తం గుర్తుకు వేయాలి. అందుకోసమే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న సీనియర్ లీడర్లు, దేశంలో ఉన్నటువంటి ఏఐసిసి లీడర్లు, ముఖ్యమంత్రులు, స్వయాన రాహుల్ గాంధీ గారు ఈ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రలో ఎల్లుండి 22వ తేదీ తిరుపతిలో స్వయాన వారే వస్తూ ఉన్నారు. మేము ఈ యాత్రలో వెళ్తున్నటువంటి బస్సులో మాతో కలిపి వారు ప్రయాణం చేస్తారు. యూనివర్సిటీ గ్రౌండ్లో, స్టేడియం గ్రౌండ్లో, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, మోడీ గారు ఎన్నికల సభలో కాంగ్రెస్ను నిందిస్తూ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మోసం చేసినారు. ప్రజలకు ఆగ్రహంతో ఉన్నారు. చివరికి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా సుమా, ఇటీవలనే బీజేపీకి సంబంధించినటువంటి ఓ నాయకుడు, నిజాయితీ పరుడు, నిరాదీక్ష కూడా కూర్చున్నాడు. మోడీ అండ్ కంపెనీ ద్రోహులు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు ఆగ్రహంతో ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్లతో సహా. నిన్న గుంటూరుకు వచ్చి అరువు తెచ్చుకున్నటువంటి జగన్ పార్టీని సహాయంతో తెచ్చుకున్నటువంటి జనంతో మీటింగు చేస్తే ప్రధానిగా బాధ్యత మర్చి వాళ్లను వీళ్లను దూషించడానికి ఉపయోగించుకున్నాడు. కానీ ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడలేదు. అక్కడనే పెదవి విరిచినారు. అక్కడనే బీజేపీకు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా పెదవి విరిచినారు. అక్కడనే ఏమిది మా పరిస్థితి, ఏమి తలవంపులుగా ఉంది అని. ఆ గ్రౌండ్ నుంచినే, ఎక్కడైతే ద్రోహం చేసినాడో ఆ గ్రౌండ్ నుంచినే రాహుల్ గాంధీ గారు ఇక ఎన్నికల శంఖారావం, కాంగ్రెస్కు ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చెప్పబోతారు.